ముఖ్యమంత్రి గారికి 30 నెలల పాలన తర్వాత సడన్గా తెలంగాణ ముఖ్యమంత్రి అని గుర్తు రావడం, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గుర్తుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి వారికి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి నేను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే క్యాబినెట్లోనే సయోధ్య లేదు ఒక విషయం మీద. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు. ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు, కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు, వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా, అంతకన్నా ముందు ఏమైనా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని, ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు కానీ 2 అధికారులను మాత్రం మేము పంపిస్తాం. మరి ముఖ్యమంత్రి లేకుండా అధికారులు పోయి ఏం చేస్తారు, వాళ్ళు పోయి ఎవరితో మాట్లాడతారు, అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న. ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది, మేము ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పేసి మరి 30 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ పేరు తీస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాయా, తెలంగాణ ఆత్మగౌరవం గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు, కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు, బనకచెర్ల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు, మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు, ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆయన ప్రముఖ నీటిపారుదల సలహాదారుగా వారిని పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు. ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రము ఇంకా మిగతా రాష్ట్రాలకు వాళ్ళ దగ్గరుండే రాష్ట్రాలకు తీసుకుపోతుంటే ఆ రోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు. తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ఆత్మగౌరవం మీకు కానీ మీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు. సడన్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది, ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే, ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. అదంతా ఏంటంటే, నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే MIT తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా, ఎక్కడ తీసుకొస్తా, వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకి తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. తెలంగాణకు మణిరత్నం లాంటి
యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా, ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. మీరు ఉస్మానియా క్యాంపస్కు ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఉస్మానియా క్యాంపస్ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పిర్రు. ఆ రోజు ప్రొఫెసర్ కాసిం కూడా ఓహో మీరు అసలు చాలా గొప్ప వాళ్ళు, ఇక మీరు అసలు ఈ యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత గొప్ప జరగలేదని చెప్పి మీకు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు అక్కడ. మార్చి 2026 నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మీకు పబ్లిక్గా థ్యాంక్స్ చెప్పిండు. బడ్జెట్లో మా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన కూడా అందరిలాగానే పాలాభిషేకాలు చేసిండు. కానీ మే 2026 నాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ కాసిం మాకు ఒక పైసా కూడా రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే, ఎవరైనా కానీ వాళ్ళొక్కరే కాదు అందరు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఉస్మానియాని డెవలప్ చేయండి కదా. తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు ముఖ్యమంత్రి అయినాడే మీరు దెబ్బ కొట్టిరు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రోజే తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిరు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద మేము తుపాకీ ఎక్కువ పెడతా అన్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిండ్రు. తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన పక్క రాష్ట్రం వల్ల అధికారులందరినీ కూడా మీ దగ్గర పెట్టుకున్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిండ్రు. ఇలా మీ 4 బ్రదర్ సిటీకి ఆక్స్ఫర్డ్ క్యాంపస్ రాలేదనో, లేకపోతే కేంబ్రిడ్జ్ క్యాంపస్ రాలేదనో, లేకపోతే దానికి మీకు పర్మిషన్ దొరకలేదు వరకు సడన్గా ఈరోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం అనేది గుర్తుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. సో అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలను దృష్టి మరలించే ప్రయత్నాలు చేయకండి. అడేబాయ్ చోటేబాయ్ డ్రామా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మీరు మొన్నటి వరకు బీజేపీ నాయకులను కాపాడింది మీరే. బీజేపీ నాయకుడు ఒక మైనర్ నాయకుడి కొడుకు మైనర్ బాలికను ఘోరంగా అత్యాచారం చేస్తే ఆయనను 9 రోజులు చట్టానికి దొరకకుండా కాపాడింది మీరే. బీజేపీ నాయకుల మీద ఏం కేసులు జరగకుండా కాపాడింది మీరే. ఇప్పుడు లేటెస్ట్గా జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు ఓపెన్గా ఇదే దుర్గం చెరువు దగ్గర ఆస్టన్ మార్టిన్ కారులో వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక 18 సంవత్సరాల అమ్మాయిని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని అరెస్ట్ చేయకుండా ఆపింది మీరే.